తిరుమల శ్రీనివాసునికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరిగినట్లే తిరుచన్నూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కూడా ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 9వ రోజు చక్రస్థానం నాడు భక్తులు సరోవరంలో స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అంటున్న అర్చకులు బాబు స్వామితో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా విశిష్టతకు సంబంధించి కూడా మనకి ప్రధాన అర్చకులైన బాబుస్వామి ఉన్నారు. బాబుస్వామి అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంటాము. ఏ విధంగా పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు విశిష్టత ఉంది అడిగి మరిన్ని తెలుసుకుందాం. స్వామి చెప్పండి, పద్మావతి అమ్మవారికి సంబంధించి కూడా విశిష్టత ఏ విధంగా ఉంది, ఎందుకు ఇది కాసుల హారం సంబంధించి కూడా గజవాహనం సంబంధించి కూడా తిరుమల నుంచే కాసుల హారం వస్తుంది. సో ఎందుకు ఇది పంచమ తీర్థం కూడా ఇంత ఫేమస్ అయింది స్వామి, దీనికి సంబంధించి విశిష్టత కూడా చెప్పండి స్వామి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి పద్మావతి దేవతాయర్ల వారికి ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా అమ్మవారికి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వర్తించుచున్నాము. ముఖ్యంగా ఈ పాంచరాత్ర ఆగమసారముగా నవదిన సంకల్పముగా అనగా 9 రోజులుగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది విధమే. ముఖ్యంగా 5వ రోజు అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనం రోజు తన దేవేరి అయినటువంటి పట్టపురాణి అయినటువంటి మహాలక్ష్మికి ఆ భగవాను వెంకటేశ్వర స్వామి వారు కాసులమాల ఊరేగింపుతో తీసుకుని వచ్చి అమ్మవారి గజవాహనం మీద సమర్పించి ఆ యొక్క అనుభూతిని స్వామివారికి సమర్పించినటువంటి కాసులమాలను అమ్మవారికి సమర్పించి స్వామివారిని అమ్మవారిని గజవాహనంలో చూసినటువంటి తృప్తి భక్తులందరికీ కలుగుతుంది. కావున స్వామివారికి సమర్పించిన కాసుమాల తేవడం అనవాయితీగా వస్తున్నది. ముఖ్యంగా విశేషముగా అమ్మవారికి పంచమతీర్థ మహోత్సవం ఎప్పుడూ లేనటువంటి విధముగా ఈ సంవత్సరము శుక్రవారము, పంచమి మరియు ఉత్తరాషాఢ నక్షత్రము అన్నీ కలిపి ఒకే రోజు వచ్చింది. చాలా విశేషమైనటువంటి సుదినం ఈరోజు. అందుకు స్వామివారు తన యొక్క పట్టపురాణి అనేటువంటి పుట్టినరోజు సందర్భంగా చీర, సార మరియు లడ్డు, వడ, అప్పము మొదలైనటువంటి పన్యారములతో తీసుకొని వచ్చి అమ్మవారికి స్వామివారికి సమర్పించి స్తపంతిర మంది వచ్చి ఈ పద్మ సరోవరంలో స్నానం ఆచరించిన ఇలా పునర్జన్మ అంటూ లేకుండా అమ్మవారు ఆశీర్వాదం చేస్తుంది. కావున మన యొక్క తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కూడా తగిన ఏర్పాట్లు అద్భుతంగా చేశారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. లక్ష కుంకుమార్చనకు సంబంధించి కూడా సంవత్సరానికి ఒకసారి కూడా పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు. దానికి సంబంధించి కూడా విశిష్టత ఉంది. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ ఉదయంనే ఈ లక్ష నామములతో అమ్మవారికి ఆ కుంకుమార్చన చేసి ఈ యొక్క బ్రహ్మోత్సవ కాలంలో నిర్విఘ్నంగా జరిగినట్టు అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రార్థనలు అవుతామని అమ్మవారికి యొక్క ప్రార్థన చేసి ఈ యొక్క లక్ష కుంకుమార్చన చేయడం అనవాయితీగా వస్తున్నది విదితమే. ఇంకోటి స్వామి, ఏదైతే పద్మావతి అమ్మవారిని ముందు దర్శించి కూడా స్వామివారు ఫస్ట్ తిరుమలకి వెళ్లకుండా కూడా అమ్మవారిని దర్శించిన తర్వాతే తిరుమలకి వెళ్తారు. దానికి సంబంధించి కూడా ఏదైనా విశిష్టత ఉందా స్వామి? మామూలుగా మన శాస్త్రాల్లో తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. సాక్షాత్ అమ్మవారు అంటే తల్లితో సమానం. కాబట్టి ఆమె యొక్క అనుగ్రహాన్ని మనకు కావాల్సిన మనకు ఇచ్చినటువంటి ఈతి బాధలు అమ్మవారు చెప్పుకుంటే అమ్మవారికి నివేదించి మన యొక్క బాధలన్నీ నివృత్తి చేస్తుందని యొక్క నానుడితో ముందు అమ్మవారిని దర్శించి తర్వాత స్వామివారిని దర్శించాలనేటువంటి భావన ఉన్నది. సాంప్రదాయం కూడా అదేవిధంగా ఉన్నది. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా బాబుస్వామి కూడా మనకి విశిష్టత తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఎక్కువ భక్తులు వచ్చి స్వామివారికి కూడా సమర్పణ చేసి కూడా తన కోరికలు కూడా తీరుస్తారని కూడా ప్రతీతి ఉంది. కెమెరామెన్ రమణతో మహేష్, తిరుచానూరు.